నాతో పాటు అంబటి రాంబాబు గారు జాయిన్ అయ్యారు. రాంబాబు గారు, మనం వచ్చినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది. ఆయన కన్ను బొమ్మ పైన చాలా తీవ్రమైనటువంటి గాయమైంది, చాలా పెద్ద ప్రమాదం తప్పింది. బట్ దీని మీద ఫస్ట్ రియాక్షన్ ఏంటిది రాంబాబు గారు? చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇది. జగన్మోహన్ రెడ్డి గారి మీద, గౌరవ ముఖ్యమంత్రి మీద రాయి విసరటం ద్వారా హింసను చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారు అనడంలో ఏ విధమైన సందేహం లేదు. ఫ్రస్ట్రేషన్ లో తాను తిరిగి మళ్ళా అధికారంలోకి రాలేననేటువంటి నిర్ణయంతో చంద్రబాబు నాయుడు ఇలా రెచ్చగొడుతున్నాడు అనేది నా పూర్తి అభిప్రాయం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి కుట్ర చేసి విజయవాడ నడిబొడ్డులో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి విసిరారు. ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి ఆలోచించుకోండి. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, ముగ్గురు కలిసినా కూడా ఎదుర్కోలేక రాళ్లతో దాడి చేయాలనేటువంటి కుట్ర చేస్తున్న మీకు ఈ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని మనం చేస్తున్నా. నేను ఒక్కటి చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే అసలు ఎక్కడ ఉంటారు మీరు అని అడుగుతున్నా. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుడుగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతో 5 సంవత్సరాలు పరిపాలన చేసి మళ్ళా తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఆయనకు వస్తున్న ఆదరణ చూడలేక విజయవాడలో రాళ్ళు ఇస్తారండి, జగన్మోహన్ రెడ్డి గారిని గాయపరుస్తారండి. ఏమిటి దుర్మార్గమని అడుగుతా ఉన్నా. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లిస్తాడని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి దౌర్భాగ్యమైన, నీచమైన, ఒక మోసపూరితమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఇంతటితో పరిసమాప్తం రాజకీయాలని కూడా మనవి చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు సార్. చెప్పండి రాంబాబు గారు, నిన్న గుంటూరులో, ఈరోజు విజయవాడలో జనం ఎట్లా, నిన్న మీ కాన్స్టిట్యున్సీ కూడా చూశారు, ఏ విధంగా జన ప్రవాహం ఉంది గత 2-3 రోజుల నుంచి మీ నియోజకవర్గాలు కావచ్చు, విజయవాడ కావచ్చు. ఈరోజు విజయవాడలో అయితే దాదాపు 4.5 గంటలుగా ఈ ర్యాలీ కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి వాళ్ళు చూసిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్లో, ఆందోళనలో చేసినటువంటి ఘటనగా దీన్ని చూస్తారా? ఇది పూర్తిగా ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి ఒక దాడిగా చూస్తారా? ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి? 100% ఒక ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో తెలుగుదేశం శ్రేణులు చేసినటువంటిది అని నేను నమ్ముతున్నా. ఆధారాలు చూపించలేకపోవచ్చు. నేను ఒకటి మనవి చేస్తున్నానండి. నేను వినుకొండ నుంచి ఆయనతో ప్రయాణం చేశా గుంటూరు దాకా. ఎంత ప్రజాదరణ అండి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ విధమైన యాంటీ ఇన్కంబెన్స్ లేకోకుండా ప్రజలు అత్యుత్సాహంగా, అవ్వలు, తాతలు, పిల్లలు, యువకులు, వృద్ధులు, మహిళలు అందరూ అసలు వ్యాన్ దగ్గరికి వచ్చి చుట్టుముడుతున్నారు. ఆయన చూసి ఆనందపడుతున్నారు. సొంత మనిషిని చూసినట్టుగా ఉంటున్నారు. ఇలాంటి ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ నాయకుడు లేడని నేను పూర్తిగా, మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా. ఇంత ప్రజాదరణ చూసిన తర్వాత వాళ్ళు ఎదుర్కోలేరు. ఇంకా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కోలేరు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఓటు బ్యాలెట్ ద్వారా ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదని గమనించిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ లో ఇలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 6వ తారీఖునే మా నియోజకవర్గం వచ్చి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు 12వ తారీఖున వచ్చాడు. 6 రోజుల గ్యాపే. ఆయన రాత్రి 9ంటికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం 12:30 గంటలకు మీటా మధ్యాహ్నం వచ్చాడు. ఎంతమంది వచ్చారండి జనం? విజువల్ చూడమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన దానికన్నా 10 రెట్ల జనం సత్తెనపల్లిలో మండు టెండలో జగన్ జిందాబాద్ అంటూ నిలబడ్డారే. అంత ప్రజాదరణ చూసిన తర్వాత ఓర్వలేక ఇలాంటి అకృత్యాలకు పాల్పడతారండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు వేస్తారండి. ఎన్నికల ప్రచారం వెళ్తున్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గాయపరుస్తారండి. ఇది ధర్మం అండి, ఇది న్యాయం అండి, ఇది ప్రజాస్వామ్య పద్ధతులు ఎదుర్కొనే వాళ్ళ లక్ష్యమేనండి. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలండి. చెప్పకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు, దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోట్లు పొడవటం అలవాటు, హింసను ప్రోత్సహించడం అలవాటు. తనకు అధికారం రానప్పుడు ఎంత హింసనైనా ప్రోత్సహించేటటువంటి నీచమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు చరిత్ర ఒకసారి చూసుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంత దుర్మార్గమైనటువంటి పనులు చేయటం అనేది సమంజసం కాదు కాదు కాదు. ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. దీన్ని తప్పనిసరిగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం మన శ్రేణులందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఓర్పుగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో
ఈ దారుల్ని ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంది. వచ్చేది వైఎస్ఆర్ ప్రభుత్వమే. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి కన్నా కూడా ఎక్కువగా 175 సీట్లతో గెలిచి రాష్ట్రాన్ని అధికారంలోకి తీసుకురాబోతున్నాడనే విషయాన్ని గమనించిన తర్వాత వీరు చేస్తున్నటువంటి పిచ్చి చేస్తుందని నేను భావిస్తున్నాను. మన వారందరూ ఓర్పుగా ఉండవలసిందిగా కూడా కోరుతున్నాను. రాంబాబు గారు, ఇంకొక విషయము, కొద్ది రోజుల నుంచి అటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గురించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఈవెన్ నారా లోకేష్ లాంటి వాళ్ళు మీరు ఎన్ని కేసులు ఎక్కువగా వచ్చుకుంటే మీకు అంత ఎక్కువగా వచ్చిన తర్వాత పదవులు ఇస్తామనేటువంటి, అంటే ఒక విధంగా రెచ్చగొట్టేటువంటి పని, కార్యకర్తలను, క్యాడర్ని ఉసిగొల్పేటువంటి ఒక ప్రయత్నం చాలా ప్లాన్డ్గా జరుగుతోంది. దాని పర్యవసానం దీన్ని ఈరోజు జరిగినటువంటి దాడిగా మనం చూడొచ్చా? ఇస్మాయిల్ గారు, ఇది 100% కరెక్ట్. ఎందుకని చెప్పిన ఒకసారి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకాన్ని కూడా ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను. ముగ్గురు కలిశారు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన. ముగ్గురు కలిసినా కూడా వారికి అధికారం రాదు అనేది తెల్లదిగా అర్థమవుతుంది. దీన్ని చెప్పే అంశం కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం కాదు. డిఫరెంట్ సర్వీస్, నేషనల్ వైడ్గా జరుగుతున్న సర్వీసు, లోకల్ గా జరుగుతున్న సర్వీసు, ఈ సమాచారం అంతా చంద్రబాబు దగ్గర ఉంది. నేను ఒక మాట చెప్తున్నాను సార్ ఇస్మాయిల్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన 2-3 సర్వే కంపెనీలను పిలిచి ఏమిటయ్యా మీరు ఇలా చెప్తున్నారు, జగనే తిరిగి అధికారంలోకి వస్తారని చెప్తున్నారు, ఇది ధర్మం కాదయ్యా, చెప్తే చాలా నాకు ఫండ్స్ కూడా రావు, మీరు అది చెప్పమాగమని బతిమలాడుకున్నాడు. ఆ విషయం నాకు తెలుసు, వాళ్ళ పేర్లు నాకు అనవసరం, చెప్పకూడదు కూడా. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ చేత బతిమలాడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం చెప్పించుకుంది. దిస్ ఈజ్ ద పొలిటికల్ గేమ్. మ్యానిపులేషన్ చేస్తున్నారు. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ కి చాలా క్లియర్ గా తెలుసు వాళ్ళు ఓడిపోబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నాడు. కాబట్టి హింసను ప్రోత్సహించాలి, ఎన్నికల్లో హింసను ప్రోత్సహించి అనేకమైన దుశ్చర్యలకు పాల్పడటం ద్వారా ఏదో ఒక విధంగా చెదరగొట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇట్ ఈస్ వెరీ ప్రీ ప్లాన్డ్. అధికారంలోకి రాలేనప్పుడు చేసేటటువంటి చేస్తే చంద్రబాబు అలవాటిది, హింసను ప్రోత్సహిస్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీదే దాడి చేశారంటే ఎంత కుట్ర చేస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. రాబోయే కాలంలో ఎన్నికల సమయంలో తెలుగుదేశం వారందరూ కూడా హింసను ప్రోత్సహిస్తారు. దాన్ని చట్టబద్ధంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఎక్కడికక్కడ మీరు కట్టుదిట్టంగా ఉండండి. తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొడతారు, గొడవలు సృష్టిస్తారు, మన ఓట్లున్న చోట బూతుల మీదకు వస్తారు. ఇవన్నీ జరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడ నడిబొడ్డులో విసిన రాయే దీనికి సాక్ష్యమని కూడా మనవి చేస్తున్నా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కంటి మీద దెబ్బ తగిలింది, ఫోటో చూసి నాకు చాలా బాధేసిందని కూడా మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గాలకు పనిచేస్తారండి, ఇలాంటి అన్యాయాలుగా వ్యవహరిస్తారండి, దీనికి మూల్యం చెల్లించారండి ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు. దీనికి తప్పనిసరిగా మూల్యం చెల్లిస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.